Jesus once said, "Man shall not live by bread alone, but by every word that proceeds from God's mouth." యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఈ విధంగా చెప్పారు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. And what we read in the first chapter of Genesis is there is a word that proceeded from God's mouth every day. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే మొదటి దినం మొదలుకొని ప్రతిరోజు కూడా దేవుడు పలికెను, దేవుడు మాట్లాడును అని ఉంటుంది. First day God said that there be light. మొదటి రోజు వెలుగు కలుగు అని దేవుడు చెప్పని వెంటనే దేవుడు వెలుగు కలిగింది. You read it all in Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. Second day God said something else. రెండో రోజు ఇంకోటి చెప్పాడు దేవుడు. Third day, fourth day, fifth day. 3, 4, 5వ రోజు కూడా ఆ విధంగా చెప్పారు. And God spoke. దేవుడు మాట్లాడాడు. The earth became better and better and better and better. ఆ మాట్లాడిన తర్వాత భూమి ఇంకా శ్రేష్టంగా అవటం ప్రారంభించింది. And finally he made man in his image. తర్వాత మానవుణ్ణి తన స్వరూపము చొప్పున దేవుడు చేశాడు. So that is a lesson for us. మనకు ఒక పాఠం ఉంది అక్కడ నేర్చుకోవడానికి. That we must seek to live in obedience to the word of God every day. కాబట్టి అనుదినము కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ మనం జీవించాలి. To live by the word of God every day does not only mean to read the Bible every day. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలంటే ప్రతిరోజు బైబిల్ చదవటం అని మాత్రమే కాదు. It's no use reading the Bible every day if you disobey the Bible sometime during the day. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదివినంత మాత్రాన నువ్వు మిగతా రోజులో ఎప్పుడోసారి నువ్వు దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే రోజు బైబిల్ చదివినా ప్రయోజనం ఏమి ఉండదు. From the time I was converted, I tried to meditate on the scripture every day. నేను మారు మనసు పొందిన దినం నుండి కూడా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకున్నాను. But even if some day comes in my life when I am traveling or something and I don't get time to read the Bible, ఒకవేళ అవకానొక రోజు నేను ప్రయాణించేటప్పుడు మరి ఒకసారి కుదరనప్పుడు బైబిల్ని ధ్యానించకపోయినా I still live by the word of God every day by obeying the Bible every day. కానీ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ నేను ఆ రోజు జీవిస్తాను, ప్రతిదినం జీవిస్తాను. What I'm trying to say is obeying the Bible is more important than reading the కానీ Bible. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే బైబిల్ను చదవటం కంటే కూడా దానికి విధేయత చూపించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. In many churches they emphasize reading the Bible every day. అనేక సంఘాల్లో దేన్ని నొక్కి చెప్తారంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి అని. Very important. అది ఎంతో ప్రాముఖ్యమైనది. It is because I did that after 7 years I was converted, I really understood the Bible. నేను ఆ విధంగా ప్రతిరోజు చేశాను కాబట్టి నేను మారు మనసు పొందిన 7 సంవత్సరాలకు బైబిల్ అంతా నాకు అర్థమైంది. Not only once a day, I would read it many times. రోజుకు ఒకసారి మాత్రమే కాదు, ఎన్నోసార్లు నేను చదువుతుండేవాడిని. But I've learned through the years that many people who know the Bible don't obey it. కానీ నేను తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే అనేక మందికి బైబిల్ తెలుసు కానీ దానికి విధేయత చూపించరు. So it's better to obey the Bible 24 hours than to read the Bible for 1 hour every day. రోజుకి గంట బైబిల్ చదవటం కంటే కూడా రోజుకి 24 గంటలు బైబిల్కు విధేయత చూపించడం మంచిది. So when I heard man shall not live by bread alone but by every word that proceeds from God's mouth. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని నేను విన్నప్పుడు In the beginning I thought it meant I should read the Bible every day. ప్రారంభంలో నాకేం అర్థమైందంటే ప్రతిరోజు నేను బైబిల్ చదవాలి అని. But now I have learned I have to obey the Bible every day. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను బైబిల్కి విధేయత చూపించాలి. Because in Genesis 1, ఆదికాండం 1వ అధ్యాయంలో it's not just that the earth heard the word of God, భూమి కేవలం దేవుని యొక్క వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, it obeyed. విధేయత చూపించింది. When God said, "Let the trees come forth," చెట్లు రావాలి అని దేవుడు పలికిన వెంటనే they came out. చెట్లు వచ్చినాయి బయటకు. And like that, when he created the fish and all, sun and the moon, ఆ విధంగా దేవుడు చేపలను, సూర్యుడిని, చంద్రుడిని సృష్టించినప్పుడు when God said, something happened. దేవుడు చెప్పిన వెంటనే జరిగింది, కలిగింది. It wasn't just a word that went like that. ఏదో వరకు ఒక మాట చెప్తే అలా వెళ్ళటం కాదు. It's God's word accomplishes something. దేవుని యొక్క వాక్యం ఒక విషయాన్ని సాధించింది. So here we read about all people from so many nations and tribes and people standing before the throne, verse 9. ఇక్కడ దేవుని యొక్క సింహాసనం ఎదుట ప్రతి దేశం నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి వంశంలో నుంచి అనేక మంది ప్రజలను మనం చూస్తున్నాం. The wonderful thing is they are one. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే వారందరూ ఏకత్వం కలిగి ఉన్నారు. They are not in separate groups. వాళ్ళు ఏదో ఒక్కొక్క గుంపుగా లేరు. They're all one.
వాళ్ళందరూ ఏకత్వం కలిగి ఉన్నారు. It's not people from India over here and people from Russia there. భారతదేశం వాళ్ళు ఓ పక్క, రష్యా దేశం వాళ్ళు ఓ పక్క అలా లేరు. America there and China there. అమెరికా వాళ్ళు ఒక చోట, చైనా వాళ్ళు ఒక చోట అలా లేరు. All one. వాళ్ళందరూ కూడా ఏకత్వం కలిగి ఉన్నారు. Or Telugu here and Tamil there and Malayalam there. తెలుగు వాళ్ళు ఒక చోట, తమిళ వాళ్ళు ఒక చోట, మలయాళం వాళ్ళు ఒక చోట అలా లేరు. Every nation, tribe, people, language. ప్రతి దేశము, ప్రతి భాష, ప్రతి వంశము, ప్రతి జనము. That's how heaven is. పరలోకం ఆ విధంగా ఉంటుంది. There are people from so many different communities who have become one in Christ. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక విధాలుగా ఉన్న వాళ్ళు క్రీస్తులో ఐక్యంగా ఉంటారు. And all they can say is, verse 14, our robes have been washed and made white in the blood of the Lamb. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే 14వ వచనం, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉద్దుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. So let's turn back to Ephesians in chapter 2 where we were looking earlier today. ఇంతకుముందు మనం చూసినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. We saw how we are saved without any works. మనమేమీ పని చేయకుండా ఏ విధంగా రక్షించబడ్డామో మనం చూసాం. Many people have the habit of just taking one or two favorite verses. అనేక మందికి ఎలా ఉంటుందంటే అలవాటు, ఏదో ఒకటి రెండు వాళ్ళకి నచ్చిన వచనాలు తీసుకుంటారు. For example, many people like Ephesians 2 verse 8. అనేక మందికి ఇష్టమైన వచనం ఏంటంటే ఎఫెసీ 2:8. That is a favorite verse of many Christians. అనేక మందికి ఇష్టమైన వచనం ఇది. By grace you are saved through faith, not of yourselves. It is the gift of God. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. Not a result of works so that nobody should boast. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. That is true. అది నిజం. But that is not the whole letter. కానీ ఈ పత్రిక అంతా అదే కాదు. See, Ephesians was a letter that Paul sent to Ephesus Christians. ఎఫెసీలో ఉన్న క్రైస్తవులకు పౌలు పంపించిన పత్రికే ఎఫెసీయులకు రాసిన పత్రిక. Supposing you get a letter from somebody, ఉదాహరణకు ఎవరైనా నీకు లేఖ రాసినట్లయితే, you don't just concentrate on 2 or 3 lines on page 3. ఏదో ఒక 3వ పేజీలో ఉన్న 2-3 లైన్లు మాత్రమే చదవు. No. లేదు, అలా చదవను. In fact, you will not understand those lines unless you read the whole letter. మొత్తానికి నువ్వు అసలు లేఖ మొత్తం చదివితే గానీ అసలు ఆ లైన్లు అర్థం అవుతాయి నీకు. So many Christians have the bad habit of just concentrating on some verses. అనేక మంది క్రైస్తవులకు ఇలాంటి చెడ్డ అలవాటు ఉంటుంది, ఏదో మధ్యలో ఉన్న 1-2 వచనాలను పట్టుకుంటారు వాళ్ళు. Like that they get a wrong doctrine. ఆ విధంగా తప్పుడు సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి. For example, ఉదాహరణకు, it is a very popular thing in Christianity now to say our works are not important. క్రైస్తవత్వంలో అందరూ ప్రముఖంగా చెప్పేది ఏంటంటే మనం చేసే క్రియలు ముఖ్యమైనవి కావు. We don't have to do any works. అసలు మనం ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. Because it is all grace. ఎందుకంటే అంతా కృపే. If you have works, then verse 9 you will be boasting. ఒకవేళ నువ్వేమైనా క్రియలు చేస్తే నువ్వు అతిశించినట్లు లెక్క 9వ వచనం ప్రకారం. We don't want to boast, so we have no works. కాబట్టి మనం అతిశించొద్దు, కాబట్టి మనం ఏం పనులు చేయాల్సిన అవసరం లేదు. But that is not understanding the truth properly. అది ఏంటంటే సత్యాన్ని సరిగా అర్థం చేసుకోక కలిగింది. If you read the whole passage, then you understand. కానీ ఆ వాక్య భాగం మొత్తం మనం చదివితే మనకు అర్థమవుతుంది. That first Paul is laying a foundation and then he is building the building. మొట్టమొదట పౌలు పునాది వేశాడు, ఆ తర్వాత భవంతిని నిర్మిస్తున్నాడు. Just like in every building, first thing you lay the foundation. ప్రతి భవనానికి కూడా మనం చేసేది ఏంటంటే మొట్టమొదట పునాది వేస్తాం. You don't stop there. కానీ అక్కడ ఆగిపోము. After that you must build the building. దాని తర్వాత మనం భవనాన్ని కడతాం. And in the foundation, for example, you don't put any doors or windows in the foundation. పునాదిలో మనం చూసినట్లయితే అక్కడ కిటికీలు తలుపులు ఏం పెట్టం. No, haven't you seen a foundation being built? It's always concrete and stones and all. కాబట్టి పునాదిలు మనం అందరం చూసాం కదా, అక్కడ రాళ్ళు కాంక్రీట్ ఏ ఉంటాయి. That is the foundation. అదే పునాది అంటే. No doors, no windows, nothing. తలుపులు కిటికీలు అలాంటివి ఉండవు. But when you build the rooms on top, కానీ దానిపైన భవనాన్ని మనం కడుతుంటే, గదులను then కడుతుంటే, there are many doors and many windows. దాంట్లో అనేక కిటికీలు ఉంటాయి, అనేక తలుపులు ఉంటాయి. So listen to this. కాబట్టి దీన్ని వినండి. No doors and windows in the foundation. పునాదిలో తలుపులు కిటికీలు ఏమి ఉండవు. But many doors and windows in this tower. కానీ భవనాన్ని మనం చూసినట్లయితే అనేక తలుపులు కిటికీలు ఉంటాయి. So there are no works in the foundation of the Christian life. కాబట్టి క్రైస్తవ జీవితం యొక్క పునాదిలో పని క్రియ అనేది ఉండదు. But many works in the superstructure. కానీ ఒక భవనం నిర్మించే విషయంలో అనేక పనులు ఉంటాయి. That is what many people don't understand. అదే అనేక మందికి అర్థం కాదు. So Ephesians 2 ఎఫెసీ 2:8 and 9 is the foundation. 8-9 వచనాలు మనం చూసినట్లయితే అది పునాది.
By grace you are saved, no works there. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వల్ల But కలిగింది once కాదు. the foundation is laid, కానీ ఒకసారి పునాది వేసిన తర్వాత the next verse, తర్వాత వచనం, it says, now we have to do many good works, ఆ తర్వాత మనం ఎన్నో సత్క్రియలు చేయాలి, which God already planned that we should do them. కాబట్టి ఆ సత్క్రియలు మనం చేయాలని దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. So you see, no works but plenty of works. చూడండి, ఇక్కడ క్రియలు లేవు, ఇక్కడ అనేక సత్క్రియలు ఉన్నాయి. That's like saying no doors and windows but plenty doors and windows. అందుకే నేను పునాదిలో తలుపులు కిటికీలు ఉండవు, తర్వాత అనేక తలుపులు కిటికీలు ఉంటాయి. No doors and windows in the foundation. పునాదిలో తలుపులు కిటికీలు ఏముండవు, Plenty of doors and windows in the building. కానీ భవనంలో మనం చూస్తే అనేక తలుపులు కిటికీలు No ఉంటాయి. works in the foundation. పునాదిలో ఎటువంటి క్రియ ఉండదు, Plenty of works in the building. కానీ భవనంలో చూస్తే అనేక క్రియలు ఉంటాయి. The meaning is this: దీని అర్థం ఏంటంటే, to get the forgiveness of our sins, పాప క్షమాపణ పొందటానికి all our past life, మన గత జీవితాన్ని అంతటిని బట్టి get it all cleansed. That's the foundation. మన దాన్ని క్రీస్తు పవిత్రపరుస్తాడు, అదే పునాది. Your works are useless. అక్కడ నీవు చేసే క్రియలన్నీ పనికిరానివి. You cannot do any works to get forgiveness of sins. నీవు పాప క్షమాపణ పొందటానికి ఎటువంటి క్రియలు చేయలేవు. So, zero works. అక్కడ క్రియలు ఏమీ ఉండవు, Because శూన్యం. it says even your good works are like filthy rags. ఎందుకంటే నీవు చేసే మంచి క్రియలకు కూడా మురిగుడ్డలతో సమానం But now we దేవునికి. have laid the foundation. ఇప్పుడు నువ్వు పునాదేశావు, Now ఇప్పుడు there's got to be plenty of works. మనం అనేకమైన సత్క్రియలు చేయాలి. Not any works you like, అంటే నీకు ఇష్టమైన క్రియలు కాదు, but works which God has prepared that you should do them. ముందుగానే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు. You know, Jesus taught us to pray like this: యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని నేర్పించారు. Thy will be done on earth as it is done in heaven. పరలోకమందు జరుగులాగున నీ చిత్తం ఈ భూమి మీద జరుగును గాక. So, how can we live a heavenly life on earth? కాబట్టి ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని ఏ విధంగా జీవించగలం? Not just by boasting that, not just by saying that, oh, I've not done any works, Jesus saved me by grace. కాబట్టి నేనేమి క్రియలు చేయను, నా కృప ద్వారా రక్షించబడ్డాను అని చెప్పడం ద్వారా కాదు. That's good to begin. అది ప్రారంభంలో మంచిది. But then you have to say, Lord, let your will be done in my life as it is done in heaven. కానీ తర్వాత ఈ విధంగా చెప్పాలి, ప్రభువా పరలోకమందు జరుగులాగా నీ చిత్తము నా జీవితంలో జరగాలి. That heavenly life means a life like it is going on in heaven. పరలోకపు జీవితం అంటే పరలోకంలో ఏ విధంగా జీవం ఉంటుందో ఆ విధంగా. I ask myself, what do the angels do in heaven? నేను ఈ విధంగా ప్రశ్నించుకుంటాను, పరలోకంలో దేవదూతలు ఏం చేస్తుంటారు? They don't just sit down and say no works, no works, no works. వాళ్ళు ఏదో కూర్చొని అసలు క్రియలు అవసరం లేదు, క్రియలు అవసరం లేదని ఉండరు. Plenty of works going on in heaven. పరలోకంలో ఎన్నో క్రియలు జరుగుతుంటాయి, We don't know all about it, అవన్నీ మనకు తెలియదు. but one thing we know, they do the will of God. కానీ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తారు. The angels are waiting upon God and saying, what do you want us to do? దేవదూతలు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటారు, ప్రభువా మేమేం చేయాలి?